హలో అండి అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. నవీన్ అడిగిన ప్రశ్నకు చందు భయంగా తడబడుతూ 4 సంవత్సరాల క్రితం మాట్లాడాను నవీన్. ఆయన ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు అంటుంది. నవీన్ చందు అత్తా మామల వైపు చూస్తూ మీకేమైనా తెలుసా? ఆయన స్నేహితులు కానీ వెళ్ళే ప్రదేశాలు కానీ అంటాడు. మాకేం తెలుస్తుంది? వాడు ఎవరితో తిరిగేవాడో కూడా మాకు తెలియదు అంటుంది చందు అత్తగారు. చూడండి, మీరు ఇలా సహకరించకపోతే మేము మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది. ఒక వ్యక్తి కనిపించకుండా పోతే కుటుంబ సభ్యులుగా మీరు బాధ్యతగా ఉండాలి కదా అని కోపంగా అంటాడు నవీన్. నవీన్ అలా గట్టిగా మాట్లాడటంతో చందు అత్తామామలు కొంచెం వెనక్కి తగ్గుతారు. కానీ వారి మొండితనం మాత్రం తగ్గదు. సరే, మాకు తెలిస్తే చెప్తాం అంటాడు మామగారు. మా అబ్బాయి దొరికితే ఈమెను మాత్రం దగ్గరికి రానివ్వం అంటుంది చందు అత్తగారు. నవీన్ వారి ప్రవర్తనను గమనించిన అతనికి వారిద్దరూ ఏదో దాస్తున్నారనే అనుమానం కలుగుతుంది. నవీన్ చందు వైపు తిరిగి, నువ్వు భయపడకు చందు, మా డిపార్ట్మెంట్ తప్పకుండా నీ భర్తను ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి నీ ముందు నిలబెడతాం. దానికి నువ్వు సహకరిస్తే చాలు అంటాడు. చందు సరే అన్నట్టుగా తల ఊపుతుంది. తన భర్త గురించి తెలుసుకోవటానికి ఇదే తనకి మంచి అవకాశమని ఆమె భావిస్తుంది. కానీ తన అత్తమామల ప్రవర్తన ఆమెను మరింత కలవరానికి గురిచేస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం నవీన్ కఠినంగా మాట్లాడటంతో చందు అత్తామామలు భయపడతారు. పైగా నవీన్ చందు అంత క్లోజ్గా మాట్లాడుకోవటం చూసి ఇది ఏదో మా కొంప ముంచేలా ఉంది. చందుకి ఆ ఎస్ఐ ముందుగానే తెలుసు కాబట్టి ముసలివాళ్లం అనే కనికరం లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటారేమో అనే భయంతో వారు అసలు విషయం చెప్పటానికి సిద్ధపడతారు. చందు మామగారు నెమ్మదిగా, సార్, నిజానికి మాకు సూర్య ఎక్కడున్నాడో తెలుసు అని చెబుతాడు. ఆ మాట వినిన నవీన్ అతడిని తీక్షణంగా చూస్తూ, మరి ముందు అడిగినా ఎందుకు చెప్పలేదు అంటాడు. మాకు భయం వేసింది సార్, మళ్ళీ వాడు ఈమె దగ్గరికి వస్తాడని భయం వేసింది అని అంటుంది చందు అత్తగారు. నవీన్కి ఆ మాట విని చాలా కోపం వస్తుంది. కానీ ఈ కేసును చాలా ప్రశాంతంగా పరిష్కరించాలని ముందే నిర్ణయించుకున్నాడు కాబట్టి మౌనంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఒక వ్యక్తి కనిపించకుండా పోతే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా. ఇప్పుడు చెప్పండి, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అంటాడు నవీన్. వాడు వేరే ఊర్లో ఉంటున్నాడు సార్, అక్కడ ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అంటాడు చందు మామగారు. ఓ, ఆ ఊరి పేరేమిటి? అక్కడ ఎక్కడ ఉంటాడు అంటాడు నవీన్. చందు అత్త మామలు చందు భర్త సూర్య ఉంటున్న ఊరు పేరు, అక్కడ అతడి అడ్రస్ వివరాలు అన్నిటినీ నవీన్కి చెప్తారు. నవీన్ వెంటనే ఒక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి సూర్యాని తీసుకురావటానికి పంపిస్తాడు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరు. నేను ఈ స్టోరీని ఓన్గా రాయడం జరిగిందండి, కాబట్టి కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.